హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈ బచ్చలాకంతా మొత్తం అంతా ఇడిపించుకున్నాను. ఇంత అయిందనమాట ఒక కట్టకే. అంటే తిరుపతిలో ఆకుకూర కట్టలు బాగా మంచిగా పెద్ద పెద్ద కట్టలు బాగుంటాయి. ఆకుకూర మాత్రం ఒక కట్ట తీసుకుంటే చాలు, పప్పు చేసుకోవచ్చు. సో కందిపప్పు, తర్వాత పచ్చిమిర్చి, 3 టమాటాలు, ఒకటి పోపు పెట్టుకోవడానికి ఆనియన్, ఎర్రగడ్డ, ఇంకా తెల్లగడ్డ. సో ఇప్పుడు వచ్చేసి వీటన్నిటిని మనము బాగా క్లీన్ చేసేసి కుక్కర్లో పప్పు పెట్టేసేయడం అనమాట. పసుపు, సాల్ట్ వేసేసి పప్పు చేసేసుకుంటే అన్నీ ఉడికిన తర్వాత మనము కరివేపాకు, కొత్తిమీర, తర్వాత ఆనియన్తో పోపు పెట్టేసుకుంటే బచ్చల కూర పప్పు తయారైపోతుంది. ఏమంటారు? ఈ పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయనుకుంటున్నారా? మనం పప్పు రామేటప్పుడు వీటిని పక్కన తీసేయచ్చు, కావాల్సిన వాళ్ళు వాడుకుంటారు అనమాట. ఓకే.